ఈ పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలు, మీ మంత్రులు మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా వాళ్ళన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా మీకే తగులుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ మాటలనే ఇవాళ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు, వీటికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా వీటి మీద సానుభూతి కోసం, ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని కోసం సాక్షి దినపత్రికల్లో, సాక్షి ఛానల్లో గంటలు గంటలు లైవ్లు పెట్టి ఈ ఐపాక్ ఋషి టీం అంతా కూడా నిన్న బస్సులో జగన్ అంట, జనంలో భారతి అంట, ఆ డ్రామా అయిపోయింది. దాని తర్వాత ఈ డ్రామా, ఇవన్నీ కూడా ఏంటంటే ఐపాక్. మీరు చూసుకోండి, పొద్దున్నే జరిగే మీటింగుల్లో కూడా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళ పక్కన ఐపాక్ టీం నిలబడి వాళ్ళకి ప్రాంప్ట్ చేస్తూ, వాళ్ళకు మైకులు ఇస్తూ, వాళ్ళు సబ్జెక్ట్ దాటి అడుగుతుంటే మైక్ లాక్కుంటూ ఏ విధంగా డ్రామాలు చేశారో ఈ 14 రోజులు ఈ బస్సు యాత్రలో చాలా స్పష్టంగా ఐపాక్ డ్రామాలన్నీ కూడా ప్రజలు చూశారు. ఇవాళ మళ్ళీ కథ రక్తి కట్టపోయేపాటికి, బస్సు యాత్ర తుస్సు యాత్ర అయ్యేపాటికి ఇవాళ ఈ డ్రామాలన్నీ కూడా మొదలుపెట్టి, ఆ రోజు ఒక ఎస్సీ కుర్రవాడిని, కోడికత్తి సీనుని ఏ విధంగా జైల్లో పెట్టి డ్రామాలాడి అతన్ని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా బాబాయ్ హత్యకేసుతో సానుభూతితో ఓట్లు పొంది చేతకాక పరిపాలన చేయడం చేతకాక మీ పరిపాలనా యంత్రాంగం, మీ పోలీస్ యంత్రాంగం ఘోర భద్రతా వైఫల్యాన్ని కట్టిపెట్టి దాన్ని కప్పిపుచ్చి ఇవాళ బురద జల్లాలి, ప్రతిపక్షాల మీద బురద జల్లాలి, ఎన్డీఏ కూటమి మీద బురద జల్లాలి, ప్రతిపక్ష నాయకుల మీదని ఈ తప్పుడు నాటకాలు, గులకరాయి డ్రామాలు, కోడికత్తి 2 వెర్షన్తో ఇవాళ బయలుదేరారు. వీటికి సమాధానాలు చెప్పాలని చెప్పి కూడా మేము వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ డ్రామాలు, మీ సానుభూతి డ్రామాలు, కుట్రలన్నీ కూడా ప్రజలు తిప్పికొట్టే రోజులు వచ్చాయి. ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చి ప్రజాగళం, ఎన్డీఏ కూటమి ర్యాలీలన్నీ కూడా పెద్ద ఎత్తున జయప్రదమై ప్రజలు మరి పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలి వచ్చి ముందుకెళ్తూ ఉంటే చూసి తట్టుకోలేక, ఓడలేక, ఏడవలేక ఇవాళ మీరు ఈ డ్రామాలన్నీ కూడా మొదలుపెట్టారు. ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తుల్ని, హైకోర్టు జడ్జెస్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఏదైతే పిచ్చవాగుళ్ళు ఆగి ఎవరైతే అవుతు శ్రీధర్ రెడ్డి అనే అతను ఏప్రిల్ 13వ తారీఖున చాలా స్పష్టంగా ఇవాళ 4 రోజుల ముందు చాలా స్పష్టంగా 10th ఏప్రిల్లో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఏమని? 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఘటనలు జరిగే అవకాశం, ఎన్నికల 3 మార్చే సంఘటనలు జరగబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాడు. సిబిఐ కేసులో ముద్దాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్ని సోషల్ మీడియాలో నానా మాటలు మాట్లాడిన వ్యక్తి మీ వైసీపీ నాయకుడు, మీ సొంత, మీ దగ్గరి అనుచరుడు. ఫోటోలు అతను ఫేస్బుక్లో 4 రోజులు